ఈరోజు నన్ను ఏమని పిలుస్తారంటే దైవ సేవకుడు. ఆమె చెప్పినది గట్టిగా. ఒకప్పుడు పాపానికి సేవకుడిని, ఒకప్పుడు లోకానికి సేవకుడిని, ఒకప్పుడు అపవిత్రతకు సేవకుడిని, ఒకప్పుడు దూషించబడిన వాడిని, ద్వేషించబడిన వాడిని, మనుషుల చేత తిరస్కరించబడిన వాడిని, అవమానాలు మోసిన వాడిని, నిందలు మోసిన వాడిని, మనుషుల చేత ద్వేషించబడిన వాడిని. ఈరోజు ప్రపంచం నన్నేమని పిలుస్తుందో తెలుసండి? దైవ సేవకుడైన అబ్రహాము గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు ఏరా అబ్రాహాముగా అని ఉంటారు. ఏంది అబ్రాహాము గారు వచ్చినట్టున్నాడు, ఏరా అబ్రాహాముగా అని పిలిచి ఉండొచ్చు నన్ను ఒకప్పుడు. ఇప్పుడు నన్ను దైవ సేవకులైన అబ్రహాం, నా పేరు ప్రక్కన ఒక గారు కూడా చేరింది. నా పేరు ముందు దైవ సేవకుడు, దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. నీ పేరును దేవుడు మార్చబోతున్నాడు. నీకు కీర్తిని దేవుడు ప్రసాదించబోతున్నాడు. నీకు ఖ్యాతిని దేవుడు ప్రసాదించబోతున్నాడు. దూషించిన నోరు నిన్ను గురించి గొప్పగా మాట్లాడబోతున్నాయి. ద్వేషించిన వాళ్ళే నిన్ను అభిమానించబోతున్నారు. అవమానించిన వాళ్ళే నిన్ను అభిమానించబోతున్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.